దేశంలో గ్యాస్ కొరత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే హోటల్స్, హాస్టల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని హోటల్స్ ఇప్పటికే మూసేస్తే మరికొన్ని ఏదో ఒక విధంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం కుమారి ఆంటీ ఫుడ్స్ దగ్గర ఉన్నాము. మరి ఈమె హోటల్ ఎలా నడుస్తుంది, గ్యాస్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. ఆంటీ చెప్పండి, చాలా హోటల్స్ అయితే గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నాయి. సో ఇప్పుడు మీ హోటల్ సిచ్యువేషన్ ఏంటి? నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ నేను కూడా చేతనైనంత వరకు చేయగలుగుతాను. ఇంకా అంతకు మించి అయితే ఇక రేపటి వరకైతే ఒక రోజు వరకైతే ఉంది నాకు గ్యాసు. రేపు పోతే మళ్ళీ ఎల్లుండి నుంచి నాకు గ్యాస్ లేదు. అయితే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే అసలు మాకు తెలియనే తెలియదు. అంటే ఫోన్లో అయ్యి నేను చూడడం పెద్దగా తెలియదు నాకు. ఇది తెలియక నా దగ్గర ఉన్న బండ్లు కూడా నేను వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. నేను 3 బండ్లు, ఒకటి ఫంక్షన్ అంటే ఒకటి ఇచ్చాను, ఒకటి మటన్ ఆయనకి ఒకటి ఇచ్చాను, చికెన్ ఆయనకి ఒకటి ఇచ్చాను. అంటే ఇట్లాగ అవసరానికి ఇదిగా అంటే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోయింది. అయితే నార్మల్గా మీకు ఇప్పుడు ఈ వంట అంతా చేయడానికి ఎన్ని సిలిండర్స్ పడుతుంది ఒక రోజుకి? ఒక రోజుకైతే 2 సిలిండర్లు పడతాయి. రోజుకి 2 పడతాయి. కానీ ఇప్పుడు సిలిండర్లు దొరకట్లేదు కాబట్టి ఒక బండతోటే చేసుకుంటూ వస్తున్నాం. అదేంటంటే కొంచెం ఇప్పుడు కూడా నాకు ఎలా అంటే ఇంట్లో చేసుకునేటోళ్ళు బ్లాక్లో కొన్నాను. బ్లాక్లో ఇప్పుడైతే అసలు వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడేమో ఇంకా ఇళ్లల్లో గ్యాసులు ఉంటాయి కదా, ఇంకా స్పేర్ ఉన్నాయి, ఇంటిదిగా మీరు చేస్తున్నారు, పెడుతున్నారు, పెంచకుండా అని చెప్పి ఇళ్లల్లో వాళ్ళైతే 2 బండ్లు అయితే ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడు ఇంకా రోజుకు ఒక బండ కాడికి అంటే తక్కువ తక్కువ తీసుకొస్తున్నా కాబట్టి, ఎందుకంటే